హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చామో చెప్పు. హే గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్ మనం రాట్లేదే పెంచర్ల కోట. హాయ్ ఫ్రెండ్స్, మనం పెంచలో కొనగలుగుతున్నాం. మనం కర్రీ అంత నీటి చెప్పింది తెలుసా? ఎదుగోండి. సో హాయ్ గాయ్స్, సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పెంచర్ల కోన అని వాటర్ ఫాల్స్ కోసం వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి. సో ఇది ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనుకుంటా. సో చూసారు కదా, అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ కొండలు, ఆ క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అంట. సో మేము ఇక్కడికి వచ్చే టయానికి అక్కడ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. ఇట్స్ డే 1. సో అక్కడ మేము చక్కగా టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ఇంకా సో చూసారు కదా, అక్కడే వాటర్ ఫాల్స్ ఉంటాయంట బ్యాక్ సైడ్ కొండల్లో. సంకలో బ్యాగ్, కళ్ళద్దాలు అల్లాడిచావు. ఎవడనుకున్నావే నువ్వు? అల్లాడిచావు. సో మొత్తానికి వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి వచ్చాము. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ లేవంట ప్రజెంట్. సో మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇది గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ అంట. అయ్యా విజిట్ మై హారబుల్ 5 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంట. ఇదండి ఇలాంటి గులకరాళ్ళ మీద వెళ్ళాలి. ఇప్పుడు మాకు మధ్యాహ్నం ఫుడ్ కూడా లేదు, స్మాష్. ఇంకా పైకి ఎక్కి వాటర్ ఫాల్స్ లేకపోతే ఇంకా అక్కడి నుంచి దూకాడు. మేమే వచ్చాగా బేరు గెలిచాలి చెప్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ అడవులు అట్లా పరిగెత్తా మాకు. మా కుక్క రాదు మీ దగ్గరికి. సిటీ ఆఖరికి చోళులు ఉన్న ప్రదేశాన్ని మనం కనిపెట్టేశాం. ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందంట ఇది ఎక్కడానికి, 5 కిలోమీటర్స్ ఎక్కడానికి. సో దారి అలా ఉందన్నమాట. ఈ పప్పీలు మాకు తోడొస్తున్నాయి. వెనక ఈ బ్లాక్ పప్పీ కూడా వస్తుంది. చెప్పు, ఏమైంది ఇప్పుడు? ఏమైంది, ఇక్కడ వాటర్ లేవంటండి. మేము అక్కడ నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే వాటర్ అసలు లేదంట. మేము ఒక 15 మంది దాకా వచ్చామండి, మేము మా ఫ్రెండ్స్ అందరం. కానీ వాటర్ ఎందుకో లేవు. డిసెంబరు, నవంబర్లో బాగా వర్షాలు పడతాయి అంటే ఇదంతా వాటర్తో మునిగిపోతారంటండి. ఇప్పుడైతే వర్షాలు పడి వాటరే లేవంట. మాతో పాటు కుక్క కూడా తోడొచ్చిందండి. కుక్కని చూపించు అమూల్య, చూడవే. పోయి కింద కూర్చుంది చూడు. నడిచి 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 అదిగో అనామకుడు అండి అతను. గేదెల్ని తోలేవాడు, వైట్ షర్ట్ వేసుకొని గేదెల్ని తోలేవాడండి. అంత మాట నన్ను. ఇదిగో అది మా స్వీటీ అండి. అలసిపోయిందండి బాగా రాత్రి అంతా. వేస్ట్ అంట అంటున్నారు జనాలందరూ, కానీ అక్కడ కూడా జనాలు ఉన్నామంటున్నారు చాలా మంది. కూర 5 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వచ్చాము. ఇప్పటికి ఏం అర్థం కావట్లేదు. చూడండి, అంత కొండల మధ్యలో. సో ఎండ్ ఆఫ్ ద ప్లాన్ ఏంటంటే మేము రివర్ సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. బ్యాక్ కూడా అలసిపోయి కూర్చుంది చూడండి బాబా.